హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పప్పు ఆనపకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందులో సగం వరకు ఆనపకాయ ముక్క, ముప్పావు కప్పు కందిపప్పుని తీసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న ముప్పావు కప్పు కందిపప్పులో 3 కప్పుల వరకు సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ను, 2 మీడియం సైజ్ టొమాటోలను పొడవుగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. 5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ పట్టింది. మీకు ఇంకొంచెం పలుచగా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందో చూద్దాం. కుక్కర్ విజిల్ తీసుకొని ఆవిరి చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి. ఉడికించిన పప్పుని పప్పుగుత్తు సహాయంతో మెత్తగా ఇంపుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి ప్యాన్ హీట్ చేసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులో పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, 5 వెల్లుల్లి రెబ్బలు, కాస్త కరివేపాకు, 5 ఎండుమిర్చి, సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. ఇవి వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఆనపకాయ కర్రీలో వీటిని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. సాధ్యమైనంత వరకు పోపులు మాడిపోకుండా ఈవెన్గా వేయించుకునేలాగా చూసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా, ఈజీగా, క్విక్గా తయారైపోయే ఆనపకాయ పప్పు తయారైపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.